న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం కైలాసగిరి బస్సు బైకి ఎదురుగా ఉన్న 99 రెస్టో కేఫ్లో దారుణం చోటు చేసుకుంది. సాంబార్ ఇడ్లీలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఫుడ్ పాయిజన్ అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు. రెస్టారెంట్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా అంతగా పట్టించుకోని వైనం. ఎంత జరిగినా వచ్చిన వాళ్లకు అదే సాంబార్ ఇడ్లీ వడ్డించిన కేఫ్ నిర్వాహకులు. మీడియా, ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బాధితులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 99 రెస్టో కేఫ్ను సీజ్ చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్. ప్రస్తుతానికి నేను వైజాగ్లో కైలాసగిరికి ఆపోజిట్లో ఉన్న 99 రెస్టో కేఫ్లో అయితే సాంబార్ ఇడ్లీ తింటాకు వచ్చాను. అక్కడ సాంబార్ ఇడ్లీలో బుద్ధింక ఉంది. ఆ బుద్ధింక ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. నేను విజువల్స్ చూపిస్తాను. అందరికీ నమస్కారం. సరదాగా తిరుగుదామని వైజాగ్ అయితే వచ్చాము. వైజాగ్ వచ్చి బీచ్ అన్నీ కూడా తిరిగాము. కాకపోతే కైలాసగిరి కూడా చూద్దాం ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మాకు ఆకలి వేయడంతో ఉదయాన్నే వచ్చాం కాబట్టి కైలాసగిరికి ఆపోజిట్లో ఉన్న 99 రెస్టో కేఫ్కి అయితే మేము వచ్చాము. అక్కడ సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చెప్పాము. అయితే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చెప్పిన తర్వాత ఆ ఇడ్లీలో పురుగు ఆ పురుగు కూడా వాళ్ళ సిబ్బందిని తీసుకొచ్చి అది చూపించండి. కానీ వారైతే సమాధానం అసలు పోవాలి. ఇప్పటికైనా అధికారులు ఎవరైనా సరే చూసి అక్కడ చుట్టుపక్కల తనిఖీలు చేసి మంచి నాణ్యమైన ప్రజలకు అందించే విధంగా అధికారులు చూస్తారని నేను ఆశిస్తున్నాను.